స్టూడియో ఆన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హేమ. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే ముఖ్యం. ఈ రోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు వాస్తు శాస్త్రంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, ఎంతో మంది సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించిన వ్యక్తి రెడ్డి అల్వాల్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో మీకు కూడా ఎటువంటి సమస్యలున్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా, ఇంటి పరంగా కొత్త ఇల్లు నిర్మించాలనుకునే వాళ్ళు ఏ దిశలో నిర్మించాలి అని తెలుసుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒక్క కాల్ చేయండి. మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని అయితే పొందండి. ఇప్పుడు మనం గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం గురువు గారు, మొదటగా నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏంటి అని అంటే, ఈ దిశ వాస్తు అనే పదాలు ఉన్నాయి కదా గురువు గారు, అసలు దిశని ఫాలో అవ్వకపోతే ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయి? అసలు వాటిని ఫాలో అవ్వాలి అని అంటారా? అయితే దిశ తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తికి నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ 1 అని మన వాస్తు పండితులు అంటారు. తూర్పు ఫేస్లో వాని ఇల్లు ఉంది. వాడు వాడే బాధ భవిష్యత్తులో ఇంకెవడు పాడు. లేదు వానికి ఈస్ట్ ఫేస్ ఇల్లు పనికి వస్తుంది. వానికి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఇచ్చింది అనుకోండి, వాడు వాడే బాధకు ఈ ప్రపంచంలో ఎవడు వాడిని సరిచేయడు. అట్లాగే ఉత్తరం ఫేస్ ఇల్లు ఉంది, వానికి కావాలి నార్త్ ఈస్ట్ కార్నర్. ఉత్తరం ఫేస్ ఇల్లు ఉంటే అందులో అతను జీవించడం చాలా కష్టం. ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక దిశ ఇల్లు సపోర్ట్ చేస్తుంది, మరో ఇల్లు సపోర్ట్ చేయదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడి అసలు జీవితం ఇన్నే విసుగు వెంది అసలు బతికే కంటే సావడం బెస్ట్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి దిశావాస్తు తెలుసుకొని ఉంటేనేమో హ్యాపీగా లైఫ్ కొనసాగించవచ్చు. ఇది నమ్మొద్దు అది నమ్మొద్దు అనుకుంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసుకోవచ్చు. ఇంకోటి, నమ్మవద్దు అనే ముందు ఒక్కటి గుర్తుంచుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. కొంతమంది హేతువాదులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే నిజమా కాదా అని ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకోటి, నేను చెప్పేదాన్ని తర్కంగా ఖచ్చితత్వం ఉందా లేదా అని ప్రాక్టికల్గా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది నమ్మొద్దు ఇది నమ్మొద్దు అని చెప్పే కంటే నీవు ఎంతవరకు చెప్పే మాట కరెక్ట్ ఉందా అన్నది ఇంపార్టెంటు. నీవు చెప్పేది నిజమని ప్రూవ్ కావాలి. అట్లయితేనే వాళ్ళకి ఆ మాట చెప్పు. ఏదో నీ అభిప్రాయాన్ని అందరికీ రుద్దాలనుకోవడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది కరెక్ట్ కాదనుకోండి, నా తానికి రావాలి, నేను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని చెక్ చేయాలి, చూపియాలి. ఇగో నువ్వు చెప్పే తప్పుడు వల్ల ఇంతమంది నష్టపోతున్నా అని చెప్తే నేను బంద్ చేసుకుంటా. సో ఖచ్చితంగా ఖచ్చితత్వం ఉంటుంది. ఇది 20 సంవత్సరాల పరిశోధనా శాస్త్రము. దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఉన్నది ఏంటంటే, వీడు బతకడు అని డాక్టర్లు డిసైడ్ చేసిన కేసును బతికిచ్చి చూపించగలిగాను. కావాలంటే నాకు అటువంటి కేసులు అప్పచెప్పి మీరు ప్రాక్టికల్గా నిజాం అనేది ప్రాక్టికల్గా చూసుకోండి, అప్పుడే నమ్మండి. ఎప్పుడే కానీ ఏదో నేను చెప్పాను మీరు నమ్మాలనేది కరెక్ట్ కాదు. ఇంకా కొంత నేను నమ్మను అనే వాళ్ళకి ఇంకోటి, ఎలక్షన్లో ఒక ఊర్లో 3 పోటీ పడుతున్నప్పుడు అర్ధ గంటలో ఆ ఊరు రిజల్ట్ ఇచ్చేస్తాను నేను. ఎలక్షన్ జరిగితే ఆ ఊరోళ్ళు చూస్తారేమో ఎవరికి ఎంత వస్తా అని. నేను అర్ధ గంటనే వాళ్ళ ఇంటి ముందర నిలబడి వాళ్ళ రిజల్ట్ ఫస్ట్ ఎవడు వస్తాడు, సెకండ్ ఎవడు వస్తాడు, థర్డ్ ఎవడు వస్తాడు, 4 ఉంటే 4 సంఖ్య ఎంత, ఇట్లా ఖచ్చితమైన రిజల్ట్ ఇస్తాను. ఆ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పేది కరెక్టా కాదా అనేది. సో ఖచ్చితంగా వాస్తు ప్రకారం అవన్నీ దిశ ప్రకారం ఖచ్చితంగా చెప్పేయచ్చు. వాస్తు కాదు. వాస్తు ఏంది, ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది మాత్రమే ఉంటుంది. పొయ్యి ఏడు ఉండాలి, బాత్రూమ్ ఏడు ఉండాలి, బెడ్రూమ్ ఏడు ఉండాలి, హాల్ ఏడు ఉండాలి, ముఖద్వారం ఎక్కడ ఉండాలి అని చెప్పేది మాత్రమే వాస్తు. అంత తప్ప మిగతా దానికి ఏం సంబంధం లేదు. నువ్వు మంచి బతికినవా సచ్చినవా దానికి అసలే సంబంధం లేదు. ఓకే గురుగారు, చాలా చక్కని విషయాలను తెలియజేశారు. ఒక కాలర్ అయితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గురుగారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సరిత అండి. సరిత గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి. ఓకే గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడమ్మా? మాది తూర్పు ఉన్నది గురుగారు. తూర్పు అంటే కార్నర్ ఇల్లా సెంటర్ ఇల్లా?
కార్నరే సార్. కార్నర్ అంటే సౌత్ ఈస్టా నార్త్ ఈస్టా? అది తెలియదు గురువు గారు, సౌత్ నార్త్. అట్లా అంటలేను. తూర్పు మళ్ళీ ఉన్నప్పుడు మీకు ఎడమ పక్కకు రోడ్డు ఉందా కుడి పక్కకు రోడ్డు ఉందా చెప్పగలిగితే చాలు. లేదు, మాకు ఎదురుగానే రోడ్ ఉంది గురుగారు. ఈ పక్క ఆ పక్క రోడ్లు లేవు. ఈ పక్క ఆ పక్క ఇండ్లే ఉన్నాయి, రోడ్లు లేవు. అంటే ఈ ఈ లెఫ్ట్ సైడ్ మామూలు ఒక 9 ఫీట్ల రోడ్ ఉంది. మళ్ళీ ఇల్లు ఉందంటే మళ్ళీ ఇప్పుడు గల్లీ ఉంది అంటున్నారా? అంటే వాళ్ళు ఇండ్లేం కాలే, వాళ్ళు జస్ట్ ఫ్లాట్లు ఇప్పుడు పెట్టారు కొత్తగా. రోడ్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ఫ్లాట్లు పెట్టడానికి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్లాట్ పెట్టిండ్రా, రోడ్డు ఉందా? రోడ్డు లేదు, రోడ్ అయితే ఎదురుగానే ఉంది. ఈ పక్క మరి రోడ్ ఉందా? ఇప్పుడు ఏముంది, ఇల్లు ఉందా ప్లాట్ ఉందా? ప్లాట్ ఉందంట ఫ్లాట్లు ఉన్నాయి, ఇండ్లేం లేవు సార్ గురుగారు. ఇప్పుడు నీ పేరుగా సరిత కదా? సార్ ఇబ్బంది ఉంది కదమ్మా నీకు? మీ అదే ఆయన గురుగారు, పేరు? మరి ఎట్లా? మా ఆయన పేరు సంతోష్. ఇద్దరికి సరిపోయినంత ఇబ్బంది ఉంది. మరి చెప్పండి. ఏం చేసినా ముందరికి రావడం కష్టం. ఆ ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేయడం కుదరకపోవచ్చు. మరి మీరు ఒకవేళ పిలిపించుకోగలిగితే దానికి ఏమన్నా అవకాశం చెప్తా, సెకండ్ ఆప్షన్ చెప్తా. ఆ విధంగా చెప్తే చేసుకుంటే బాగుంటుంది. రేపు ఇప్పుడు ఆలస్యం చేస్తే అది కూడా ఉన్న అవకాశం కూడా పోతుంది. అదే గురుగారు, ఎట్లా తొందరపడితేనే ఏమన్నా ఆలస్యం చేస్తే అమృతం విషయం అవుతుంది. అంటే ఇంకా ఆ ఇల్లే మీకు శాశ్వతంగా పనికి రాకుండా పోతుంది. కొంతకాలమే మీకు పనికి వస్తుంది. ఈ లోపలనే మీరు జాగ్రత్త పడాలి. లేకుంటే ఆ ఇల్లు వదులుకొని వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వేరంటే ఇది మేము కొని కూడా రీసెంట్ గా 3 years అవుతుంది గురుగారు, అంతే. అందుకే అది పెద్ద మీకు సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. ఉమ్, అయితే మీకు కార్నర్ ఇల్లు తప్పనిసరి, ఉమ్, వెస్ట్ ఫేస్ తప్పనిసరి. ఇది సెంటర్ ఫేస్ ఇల్లు, తూర్పు ఫేస్ ఇల్లు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా కొంతవరకు పనికి వస్తుంది. ఓకే. అది తప్ప వేరే అవకాశం లేదు. లెక్క అయితే మీకు కావాల్సింది కార్నరు లేదా వెస్ట్ ఫేసు. ఇది అది కాదు ఇది కాదు కాబట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు పనికి వస్తుంది. లేదు వదులుకుంటామంటే మీ ఇష్టం. అది ఇక వదులుకోవడం అంటే కష్టం గురువు గారు, ఏదన్నా అడ్జస్ట్మెంట్ అందుకే చేసుకుంటేనే బెస్ట్. అదే పిలిపించుకొని అడ్జస్ట్మెంట్ చేయించుకోండి. ఆ సెంటర్ నెంబర్లో కాల్ చేయండి. రేపు కానీ మీకు వీలైనప్పుడు, రేపే అని కాదు మీకు వీలైన నాడు ఫోన్ చేసుకోండి. సరేనా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి రేపు ఒకసారి మళ్ళీ కాల్ చేయండి. గురువుగారితో పర్సనల్గా మాట్లాడండి. గురువుగారు, నార్మల్గా ముఖద్వారం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? దాని దిశ ఎంతవరకు ఆ ఇంటి ఓనర్ మీద ప్రభావం చూపిస్తుంది? ఇంట్లో ఆ దిశ అనేది ఎవరికి సపోర్ట్ చేస్తుందో ఎవరికి చేయదో దానికే తెలియదు. అంటే ఆ ఇల్లు స్వభావము, వాళ్ళ పిలిచే పేర్లు, పెట్టిన పేర్లు కాదు, పిలిచే పేరు మాత్రమే నా పరిగణలోనికి వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం కలిసి వచ్చిన ఇంట్లో జీవించడం చాలా బాగుంటుంది. కలిసి రాని ఇల్లును సగం దరిద్రం పోయినా పర్వాలేదని వదిలించుకోవడం బెస్ట్. మనకి ఇల్లు కలిసి వచ్చిన ఇల్లు కోసమే సర్వశక్తులు ఉండాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకు ఉండేదే కొంత లైఫ్. ఆ ఉన్నది కూడా ఏడ్చుకుంటా తుడుచుకుంటా బాధపడుకుంటా గడిపే కంటే వదిలించుకోవడం ఫస్ట్ బెస్ట్. ఇది ఇంతకుముందు దిశ గురించి తెలియదు, గడిచిపోయింది. ఇప్పుడు అవకాశం ఉంది, నేను చెప్పగలుగుతా, ఫోన్లో చెప్తా, పిలిపించుకుంటే ఆ అడ్జస్ట్మెంట్ అవకాశాలు చెప్పగలుగుతా. మీకు 2 అవకాశాలు ఉన్నాయి. వాడుకుంటే మీ ఇష్టం, వాడుకోకుంటే మీ కర్మకు మిమ్మల్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఓకే గురువుగారు, మరొక కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, మీ పేరు నా పేరండి చెప్పండి. పేరు చెప్పండి. శ్రీనివాసరావు మేక. శ్రీనివాసరావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకు తాలూకా తూర్పుగోదావరి జిల్లా. ఓకే, తణుకు నుంచి మాట్లాడుతున్నారు. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. చెప్పండి. తణుకు నుంచి తూర్పుగోదావరి జిల్లా. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుంది, తూర్పా ఉత్తరమా? అది ఉత్తరం అండి. మధ్య ఇల్లా కార్నర్ ఇల్లా? మధ్య ఇల్లు అండి. 3 రోడ్లు ఉంటాయండి. పర్మనెంట్ రోడ్డు, ఉత్తర రోడ్డు, ఉత్తర దక్షిణ రోడ్డు అండి. అంటే పడమటికి మీ ఇంటికి ఆనుకొని రోడ్డు ఉంది? ఉందండి, ఉత్తర రోడ్డు, ఉత్తర ఈశాన్య రోడ్డు ఉందండి. ఉత్తరం రోడ్డు ఉంది, మీ ఇంటికి ఆనుకొని పడమటి రోడ్డు ఉంది. అవునండి.
దక్షిణం రోడ్ ఉంది. ఉందండి. నీ పేరు? శ్రీనివాసరావు అండి. బాగానే ఉందిగా నీకు. మీ భార్య పేరు? శ్రీలక్ష్మి అండి. ఇద్దరికి బాగానే ఉంది. మీ పిల్లల పేర్లు? శివరామ్ అండి, సాయి తేజ్ అండి. అందరికీ హ్యాపీగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేని ఇల్లు, మంచి ఇల్లు. కాకపోతే నెంబర్ 2 ఇల్లు. నెంబర్ 1 ఇల్లు అయితే కాదు, నెంబర్ 2. సరే. అప్పుడు ఫ్లాట్ అమ్ముతుంటే పర్వాలేదండి. అంటే ఆ ఇల్లు మీరు చెప్పినట్టు క్లియర్గా లేకపోవచ్చు. అయితే అది చూస్తే దానికి ఏమైనా ప్రభావాలు, ఏమైనా ఎక్స్ట్రా ప్రభావాలు ఏమైనా ఉన్నాయో చూసి చెప్పడానికే సాధ్యమవుతుంది. మీరు రేపు పొద్దుగాల ఫోన్ చేస్తే అవకాశాల గురించి చెప్తా, నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆ ఇల్లు మీకు బాగా సపోర్ట్ చేయాలి అందరికీ. అది సరి చేసుకుంటే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. వదులుకునే ఇల్లు అయితే కాదు అది. దాన్ని సరి చేసుకుంటే మీకు నెంబర్ 1 ఇల్లు అవుతుంది అది. మీరు రేపు కాల్ చేయండి, చూద్దాం. సరే. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. రేపు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మరొకసారి కాల్ చేసి గురువు గారితో సెపరేట్గా మాట్లాడండి. ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. గురువు గారు నమస్కారం అండి. మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, కాల్ డిస్కనెక్ట్ అయింది గురువు గారు. కాలర్స్ ఎవరైనా కానీ కాల్ చేసేటప్పుడు మీరు కొంచెం చూసుకొని కాల్ చేయండి. సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి. చెప్పండి. మీ పేరు? రంగా. సైదా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. కాకపోతే మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా రండి. మీరు టీవీ అదేనండి, మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడితే గురువు గారు మాట్లాడేది వినిపిస్తదండి. మీరు టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. ఇప్పుడు టీవీకి దూరంగా వచ్చారా? ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? దక్షిణం వాకిలి. తూర్పు ముఖద్వారం. దక్షిణం వాకిలే కానీ తూర్పు ముఖద్వారం. వాకిలి దక్షిణానికే, ముఖద్వారం దక్షిణానికేనా? మీకు తూర్బందు ఇల్లు ఆనుకొని ఉందా? పడమటికి ఇల్లే ఉంది, తూర్పుకి ఇల్లే ఉంది. నీ పేరు? మరి ఆర్థికంగా మస్తు ఇబ్బంది పడుతున్నావు కదా? బాగా ఇబ్బంది ఉందండి. ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉంది. మీ భార్య పేరు? ఆమె ముందరికి వస్తే అన్ని ఆ ఇల్లును చక్కపెట్టగల శక్తి ఆమెకు ఉంది. నువ్వు చేసే ముందరికి రాదు. అదే దానికి ఆప్షన్ ఉంది. ఆప్షన్ చేసుకుంటే ఇద్దరికి సపోర్ట్ చేయొచ్చు. అయితే ఎక్కువ బరకత్ ఇయ్యదు, అది ఎక్కువ లాభాలు ఇయ్యదు. ఏదో ఉన్నవా తిన్నవా అన్నట్టు చేస్తుంది. అంతే అంతే, తెచ్చుకునే రోజు అయిపోతున్నాయి డబ్బులు. కొత్త ఇల్లు అయితేనేమో మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, పాత ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేయదు. కొత్త ఇల్లు అయితేనేమో బాగా సపోర్ట్ చేస్తుంది, పాత ఇల్లు ఎక్కువ డెవలప్ చేయదు, దరిద్రంగా వెంటాడుతుంటది. అదే అదే చెప్తున్నా. మీకు మీ భార్య పేరు ఆది ఆంటీ కదా? సరే, దక్షిణం సెంట్రల్ ఇల్లు, సౌత్ ఈస్ట్ కార్నర్ ఇల్లు తీసుకోవాలి. తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు కలిగిన ఇల్లు తీసుకోవాలి. దక్షిణం రోడ్డు తూర్పు రోడ్డు 2 రోడ్లు ఉండాలి, లేక ఒక గల్లీ రోడ్డు పెద్ద రోడ్డు ఉండాలి. అట్లా ఉంటే మీరు ఇద్దరికి హ్యాపీగా ఉంటది. అది కొత్త ఇల్లు అయితే బాగా. అదే ఇల్లే తీసుకోండి. ఈ ఇల్లు ఎవరికైనా పుణ్యానికి ఇచ్చి చూపించుకొని కట్టుకుంటే మంచిగా సపోర్ట్ చేస్తుంది.
అది ముందు దాంట్లో ఉంటాయి నెంబర్లు. ఓకేనండి, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువుగారితో మాట్లాడండి, ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువుగారు. నమస్కారం అండి. హలో హలో. ఓకే, కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది గురువుగారు. నార్మల్గా దిశను ఫాలో అవడం వల్ల, అలాంటి ఇల్లులు తీసుకోవడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అంటారు గురువుగారు? మనిషి లైఫ్ లాంగ్ సంతోషపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సంతోషంగా జీవించాలని, విజయంగా కొనసాగాలని, వీరునిగా ఉండాలని, ప్రతి ఒక్కరు నేను హీరోలాగా ఉండాలని ప్రతి ఒక్కరు ఊహించుకుంటారు. ఆ విధంగా ఉండాలంటే వాళ్ళ ఇల్లు వానికి ఆ విధంగానే సపోర్ట్ చేయగలగాలి. వాళ్ళకి ఎప్పుడైతే ఇల్లు సపోర్ట్ చేస్తుందో, ఆ ఇల్లు ఎంత సపోర్ట్ చేస్తే అంత హీరోలుగా ఉంటారు. ఆ ఇల్లు ఎప్పుడైతే దిశ మార్చుకుంటుందో వాడు దరిద్రముడై మళ్ళీ మొదటికి వస్తుంది బేరం. ఉదాహరణకి ఎంతోమంది చూస్తుంటారు, ఎమ్మెల్యేలు మంత్రులు ఓ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకుంటారు, కొత్త ఇల్లు. వాళ్ళ కుంప ముంచుకొని కొల్లేరైపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు డబ్బులు ఎక్కువైనాక ఇండ్లు కొత్త రకాల ఇండ్లు కడతారు. అవేమో కొంపలు ముంచేస్తుంటాయి. తొలుత ఉన్న మోడల్ ఇల్లు ప్రకారం కట్టుకుంటే సగం దరిద్రం పోతుంది. ఇక లేదు, వాళ్ళకి కొత్త లెక్కలు వస్తాయి, పైసలు ఎక్కువైతాయి కదా, అప్పుడు మళ్ళా దరిద్రం వెంటాడుతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది బేరము, మళ్ళీ దేలాడుకుంటారు. అది వాళ్ళకు ఉండే నైజం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఎంత కష్టపడతాం, ఎంత సాధిస్తాం అనే కంటే మన ఇల్లు ఆ విధంగా 100% పనికొచ్చే రకంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే విజయం అంటే మన సొంతం అనుకునేటట్టు చేసుకోవాలి. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఒక కాలర్ అయితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రశాంతి. ప్రశాంతి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను కొత్తగూడెం అండి. ఓకే, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడమ్మా? మాది తూర్పు ఉత్తరం అండి. అంటే నార్త్ ఈస్ట్ కార్నర్. అంటే కార్నర్ కాదు, కార్నర్ నుంచి మూడోది. మీ ఇంటికి ఉత్తరానికి రోడ్ ఉందా, ఇల్లు ఉందా? రోడ్డు ఉంది, ఉత్తరానికి రోడ్డు ఉంది. తూర్పుకు? తూర్పు ఈస్ట్ ఫేస్ ఇల్లు. ఈస్ట్ ఫేస్ ఇల్లు కాదు, మీకు తూర్పుకి ఇల్లు ఉందా, రోడ్ ఉందా? మీ ఇంటికి ఆనుకొని రోడ్ ఉందా? లేదు. తూర్పుకి రోడ్డు ఉంది. ఉత్తరానికి? ఉత్తరానికి ఇల్లు ఉంది, ఇటు పక్క ఇల్లు ఉంది. మొత్తం మూడు వైపులో ఇండ్లు ఉన్నాయి. తూర్పు రోడ్డు. తూర్పు రోడ్డు. మీ పేరేంది? ప్రశాంతి. మరి ఇబ్బంది బాగుంది కదమ్మా నీకు. మీ ఆయన పేరు? శ్రీనివాస్. ఆయన ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మీ ఇద్దరి బాధలు నా దేవుడు కూడా చూడలేడేమో అనుకుంటా. అంత ఇబ్బందులలో ఉండడం కష్టమే కదమ్మా. ఇద్దరు సుఖంగా లేరు కదా, తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను కరెక్టే, కానీ మీ ఇద్దరికి ఆ ఇల్లు పనికి రాదు. నేను చెప్తున్నా, నిజమా కాదా ఇప్పుడు నువ్వే చెప్పు. నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో చెప్పు ఒకసారి. వాళ్ళకి వింటారు మంది. నేను చెప్పింది అవునా కాదా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అమ్ముకోవడం ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే మీరు కార్నర్ ఇల్లు దేలాడుకోవడం చాలా మంచిది. కార్నర్ ఇల్లు అయితే బాగుంటది. కార్నర్ అంటే తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు, తూర్పు రోడ్డు, దక్షిణం రోడ్డు, ఉత్తరం రోడ్డు, పడమటి రోడ్డు, ఉత్తరం రోడ్డు, తూర్పు రోడ్డు, ఇట్లా కార్నర్ ఇల్లు అయ్యి ఉండాలి. 2 రోడ్లు కలిగిన ఇల్లు మాత్రమే తీసుకోండి. ఇది వదిలేసుకోవడం మీ అదృష్టం. సరేనమ్మా? అదే మరి నేనేమంటున్నా, అది సంవత్సరం లోపల టార్గెట్ సక్సెస్ చేసుకోవాలి. అంటే మీరు వచ్చిన సంవత్సరం లోపల అది అంటే ఏందని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత నేనంటే ఏందనేది రుజువు చేసుకుంటూ పోతూనే ఉంటుంది. మన తాడు బీసుకుంటూ వస్తుంటది. మీరు నేను చెప్పినట్టు వినండి. ఈ ఇంట్లో ఉండి అమ్మాలని చూసినా ఎవరు కొనరు. మీరు వేరే నేను చెప్పిన మోడల్ ఇంట్లోకి వెళ్ళండి, కిరాయి ఇంట్లోకి వెళ్ళండి, అప్పుడు ఇల్లు అమ్మకానికి పెడితే వస్తుంది ధర. అప్పటి వరకు ఈ ఇల్లు కొనడానికి ఎవరు రారు.
ఎందుకంటే వాళ్ళే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, మనకెందుకులే అంటారు. ఉమ్, మీరు ఈ ఇంట్లో ఉండి ఏ పని చేయాలనుకున్నా చేయలేరు, సాధ్యం కాదు. అందుకు మీరు రెంట్ హౌస్లోకి వెళ్ళిపోండి. ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత ఆ ధర పెట్టే వాళ్ళు వాళ్ళే నీ ఇంటి చుట్టూ తిరుగుతారు. ఉమ్. అప్పుడు మీరు అమ్ముకోవచ్చు. మీరు ఇప్పుడు తొందరపడితే మాత్రం లాభం లేదు. రెంట్కుండే ఇల్లు కూడా వాస్తు మరి వాస్తు అక్కర్లేదు, వాస్తు ప్రకారం ఇల్లు లేవు, ఆ సంగతి వదిలేసేయండి. మీకు కార్నర్ ఇల్లు కావాలి. అది రెంట్కి అంటే సొంత ఇల్లు అయితే కార్నర్ పనికి వస్తుంది. సొంత ఇల్లు కిరాయిలు కాదు, మీరు ఉండే ఇల్లు కార్నర్ ఇల్లు దేలాడుకోండి. అంటే కార్నర్ ప్లేస్ ఉంది మాకు. కట్టుకోండి. మరి ఇప్పుడు ఈ ఇంట్లో ఉండి కట్టలేరు కదా. ఈ ఇంట్లో ఉంటే కట్టలేకపోతున్నాం. అదే నేనే చెప్తున్నా, మీరు ఈ ఇంట్లో ఉంటే కట్టరు కదా అంటున్నా. ఇంట్లో ఉంటే కట్టలేం కదండి. అందుకే నేను చెప్పేది, వెంటనే మీరు కిరాయి ఇంట్లోకి వెళ్ళిపోండి, ఈ ఇల్లు అమ్ముకుంటారు, కొత్త ఇల్లు కట్టుకుంటారు. మీకు సంతోషానికి నేను జోహర్లు చెప్పాల్సి వస్తుంది. మీరు నన్ను ఎప్పటికి గుర్తుంచుకుంటారు. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురుగారు మాట్లాడండి. నమస్కారం అండి, హలో, మీ పేరు? వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, మీ పేరు చెప్పండి. నా పేరు రంగనాథ్ అండి. రంగనాథ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు అండి, కర్నూలు. గురువు గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం చెప్పండి. తూర్పు ముఖద్వారం. మీకు ఉత్తరానికి ఇల్లు ఉందా? లేదండి, లేదు. తూర్పు ఉత్తరం కార్నర్. మరి ఆ ఇంట్లో ఉండడం చాలా కష్టం కదా, చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. మన వాస్తు పండితులు మంచిది ఆ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ అంటారు. మరి నువ్వు పడే బాధకు వాళ్ళు ఏం చెప్తారో అడుగు. అవునా కాదా? మీరు బాగా ఇబ్బంది పడాలి ఆ ఇంట్లో. అయితే మీ రంగనాథ్, మీరు ఏం పని చేస్తారు? అయితే మీకు ఉత్తరం రోడ్డు ఆనుకొని ఉందా? కార్నరే, కానీ మీరు అవి చెట్లు మొక్కలు బాగా పెంచింటారు ఉత్తరం పక్కకు. తూర్పు ఉత్తరం రెండు దిక్కులు చెట్లేవా? ఉత్తరం బాబు ఈశాన్యం రోడ్డుకి ఆనుకొని ఉంది, చెట్టుకు ఇంటికి సంబంధం లేదు. నేను నువ్వు కాదు చెప్పాల్సింది నేను, కానీ చెట్లు ఉన్నాయా ఇంటి ముందలా? ఇంటి ముందర చెట్లు ఉన్నా, వేప చెట్టు ఉంది ఒకటి. అది కాదు, చిన్న చిన్నవి చెట్ల ముక్కలు పెడతారు కదా, పూల కుండీలు ఏం పెట్టలేదు సార్. మరి నీకు ఆ ఇల్లు బాగా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా సపోర్ట్ చేస్తుందో అర్థమైతలేదు. మీ ఇంటి పేరు? అయినా సపోర్ట్ ఇంకా అర్థమైతలేదు అది. మీకు నార్త్ సెంటర్ ఫేస్ అయితే బాగా సపోర్ట్ చేస్తాను, నెంబర్ 1. నార్త్ సెంటర్ ఫేస్ అయితే నెంబర్ 1. అదే కరెక్టే, కానీ తూర్పు ఫేస్ బ్లాక్ చేస్తే ఉత్తరం ఫేస్గా మిగిలిపోతుంది. సరేనా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, హలో, మీ పేరు? మేడం నా పేరు రాజేష్ అండి. రాజేష్, వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. అవునండి. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. సరే, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? ఈస్ట్ ఫేస్ ఉంది సార్. ఈస్ట్ ఫేస్ రోడ్, వెస్ట్ ఫేస్ రోడ్ ఉంది. మీ పేరు? మా పేరు రాజేష్. మా నాన్నగారి పేరు మీద వచ్చింది. అట్లా కాదు, మీ పేరు మాత్రమే అడుగుతున్నారండి గురువు గారు. మా పేరు రాజేష్ అండి. మీకు తూర్పులో ఇల్లు ఉన్నాయా, వాకిలు ఉందా? తూర్పు సైడ్ ఇల్లు ఉంది సార్. సైడ్ లో దక్షిణం ముఖద్వారమా లేకుంటే గేట్ మాత్రమే దక్షిణమా?
ఈస్ట్ ఫేస్ మాత్రం అది ఉంది, సౌత్ ఫేస్ మాత్రం గేట్ ఉంది సార్. అదే తూర్పు ముఖద్వారం ఉండి దక్షిణం గేటు పెడతారు. అవునండి. మీకు వెస్ట్ ఫేస్ కూడా బాట ఉంది, ఎల్ టైప్ కార్నర్ వికెట్. అది కరెక్టే, కానీ మీకు 50% బెనిఫిట్ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది ఉండదు సార్. కాకపోతే మీకు దక్షిణ ముఖద్వారం ఉంటే చాలా లాభంగా ఉండేది. మన వాస్తు పండితులు అది పెట్టరు కాబట్టి నువ్వు సగం లాభంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. లేకుంటే సౌత్ ఫేస్ మెట్లు కూడా వచ్చినాయి సార్. అవి ఏమన్నా రాని కానీ మీకు సౌత్ ఫేస్లో ముఖద్వారం ఉండాలి. ఓకే సార్. అట్లుంటే చాలా బాగుంటుంది. అది మన వాస్తు పండితులకు పెట్టనీకే రాదు. అటు సైడ్ కూడా ఒక ద్వారం ఇచ్చాం సార్, కిచెన్ సైడ్ వచ్చింది అది. ఆ? సౌత్ ఫేస్ కిచెన్ వచ్చింది, అటు సైడ్ కూడా ఒక ద్వారం ఇచ్చాం. అతను మధ్యలో ఇస్తాడు డోరు, మధ్యమే కదా సార్. మధ్యన ఇయ్యకూడదు, ఆగ్నేయ భాగంలోనే పెట్టాలి. దక్షిణ ముఖద్వారం వచ్చినప్పుడు దక్షిణాగ్నేయంలో వంట పొయ్యి రాకూడదు. ఓకే సార్. ఆ విధంగా అయితేనే ఆ హాల్ మంచిగా వస్తుంది, ఇల్లు నెంబర్ 1గా ఉండిపోతుంది, నువ్వు నెంబర్ 1 కావచ్చు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, హలో నమస్తే అండి. మీ నమస్కారం. పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా రామచంద్రపురం అండి, కాకినాడ మీద. ఓకే, రామచంద్రపురం. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పి మాట్లాడండి. అదే ఆర్థిక ఇబ్బంది వల్ల ఉంటుంది మాకు. అది కాదు, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా? రామచంద్రపురం అండి. మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా రండి, అప్పుడు గురువు గారు చెప్పేది క్లియర్ గా వినిపిస్తుంది. సరే సరే అండి. చెప్పండి, ఇప్పుడు మీ ఇంటి ముఖద్వారం ఎటు సైడ్ ఉందో గురువు గారు అడుగుతున్నారు, మాట్లాడండి. తూర్పు అండి, తూర్పు. మీ పేరు? శ్రీనివాస్ అండి. అయితే మీ రెండిండ్ల మధ్యన ఉంది మీ ఇల్లు. హలో, ఇప్పుడు ఉత్తరం పక్క ఇల్లే ఉంది, దక్షిణం పక్క ఇల్లే ఉంది. ఉత్తరం పక్కన లేదు, దక్షిణం పక్కన లేదు. ఏముంది దక్షిణం పక్క? ఉత్తరం పక్కన లేదు. మీకు రోడ్ ఎక్కడుంది? తూర్పు రోడ్డు అండి. దక్షిణం ఏముంటుంది? దక్షిణం ఉండదండి, ఇల్లే ఉంటుంది. ఉత్తరము? ఉత్తరం కూడా లేదండి. అదే మరి నేను అడిగింది అదే, ఉత్తరం ఇల్లే కదా అంటే కాదంటే. సరే, మీకు ఇబ్బంది బాగుంటుంది. మీకు కార్నర్ ఇల్లు అన్న ఉండాలి, వెస్ట్ ఫేస్ ఇల్లు అన్న ఉండాలి. ఈ తూర్పు ఫేస్ ఇల్లు ఇబ్బంది పెడుతుంది. దీన్ని వదులుకోవడం అన్నా చేయాలి, చూపిస్తే ఏమన్నా అవకాశం ఉంటే చేయించుకోవడం అన్నా చేసుకోవాలి. సరేనా? రేపు కాల్ చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురువు గారు ఈరోజు చాలా చక్కటి విషయాల్ని మా అందరికీ తెలియజేశారు. దిశ గురించి ఎంత పాటిస్తే ఎంత మంచి ఫలితాలు ఉంటాయో మా అందరికీ కూడా తెలియజేశారు. అలాగే కాలర్స్ అందరికి కూడా వాళ్ళ సమస్యల్ని మీరే చెప్పి పరిష్కరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ప్రేక్షకులందరూ చూసారు కదా, కాల్స్ ఎవరికైనా కనెక్ట్ అవ్వకపోయినా లేకపోతే డిస్కనెక్ట్ అయినా కానీ మీరెవ్వరూ నిరుత్సాహపడకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి కాల్ చేయండి. గురువు గారితో సెపరేట్గా మాట్లాడి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. ఈరోజు కార్యక్రమం సమయం ఇంతటితో ముగిసిపోయింది కాబట్టి వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.